ఒకే ఒక ప్రశ్న అడుగుతున్నా. గుండెల మీద చెయ్యేసుకొని హానెస్ట్‌గా, దమ్ముగా సమాధానం చెప్పండి. మీరేమి సబ్‌స్క్రైబ్ వద్దు, లైక్ వద్దు నాకు. ఒక సమాధానం నిజాయితీ గల సమాధానం గావాలి. కేంద్ర పెద్దల్ని ఒప్పించి ఆంధ్రప్రదేశ్‌కి సరైన టైంలో నిధులు తీసుకొచ్చి మంచి చేయడంలో వీళ్ళిద్దరిలో ఎవరు బెస్ట్? చంద్రబాబు బెస్ట్, జగన్ బెస్ట్. ఈ రెండిట్లో ఒకటి మిస్ అవ్వకుండా కంపల్సరీగా కామెంట్ చేయండి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి త్వరలో భేటీ అవ్వబోతున్నారు అనేటువంటి వార్త రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. ప్రతిపక్ష నాయకుడిగా, మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ప్రధానిని కలవడం అనేది ప్రజాస్వామ్యంలో అత్యంత సాధారణ విషయమే అయినప్పటికీ ఆ వార్త మాత్రం ఆంధ్రప్రదేశ్ రాజకీయ వార్త పరిస్థితుల నేపథ్యంలో ఈ పర్యటనకి ప్రాధాన్యత ఏర్పడింది. అధికారంలో ఉన్నా లేక ప్రతిపక్షంలో ఉన్నా కేంద్ర ప్రభుత్వం పట్ల గౌరవప్రదమైనటువంటి వైఖరిని జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ ప్రస్తావిస్తూ చూపిస్తూ వచ్చారు. ఎన్నికలు ముగిసిన తర్వాత రాష్ట్రంలో వచ్చినటువంటి పలు కీలక సమస్యల్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లడానికి ఈ పర్యటన ఖరారైంది అని చెప్పుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి మోడీ యొక్క భేటీ రాష్ట్ర రాజకీయాలు అబ్జర్వ్ చేస్తే ఇటీవల జరిగిన డిఎస్సి నిర్వహణ మీద రకరకాల ఆరోపణలు వెలువెత్తుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అందువల్ల ఈ నియామకాల వ్యవహారం మీద పారదర్శకమైన విచారణ జరిపించి అభ్యర్థులకి న్యాయం చేయాలి అని జగన్మోహన్ రెడ్డి ప్రధాని కోరే అవకాశం ఉందంటున్నారు. దీంతోపాటు రాష్ట్రంలో ప్రజాస్వామ్య హక్కుల యొక్క ఉల్లంఘన జరుగుతోంది అని సోషల్ మీడియా వేదికగా నిరసన తెలిపే వారి మీద కక్ష సాధింపు చర్యకి దిగుతున్నారు అని కూడా జగన్మోహన్ రెడ్డి నమ్ముతున్నారని, అది ఫిర్యాదు చేయబోతున్నారే అంటున్నారు. విజయవాడలో జరిగిన లాకప్ డెత్ కావచ్చు, అది సుప్రీంకోర్టు మార్గదర్శకాలకి భిన్నంగా జరిగిందని, దాన్ని మోడీ దృష్టికి తీసుకెళ్లాలని జగన్ ఆలోచిస్తున్నారనే వార్త వినిపిస్తోంది. రాజధాని అమరావతి వార్త నిర్మాణానికి సంబంధించి భారీగా వ్యయం పెరిగిందని, ల్యాండ్ పూలింగ్ చట్టం దుర్వినియోగం అవుతుందని, ఇవన్నీ కూడా మోడీ దృష్టికి తీసుకెళ్తబోతున్నారు జగన్ అంటున్నారు. సో విశాఖపట్నం రైల్వే జోన్ కావచ్చు, భోగపురం ఎయిర్పోర్ట్ కావచ్చు, అలాగే హామీల ఒత్తిడి విషయంలో కూడా ఒత్తిడి పెంచడం కోసమే ఇలా చేయబోతున్నారని, ఈడీ కేసుల భయంతోనే జగన్ ఢిల్లీ వెళ్తున్నారనేటువంటి వ్యచారం కూడా ఇంకో పక్క ఉంది. మద్యం విధానం కేసులో ఈడీ దాఖలు చేసినటువంటి ఛార్జ్షీట్లో జగన్మోహన్ రెడ్డి యొక్క పేరు ఎక్కడ ముద్దాయిగా కనిపించలేదు కదా అనేది వైసీపీ వాదన. కేవలం మంత్రిమండలి సమావేశానికి ముఖ్యమంత్రిగా అధ్యక్షత వహించారని, అలా వహించినంత మాత్రాన కేసుల్లో బాధ్యత చేయడం అయితే కుదరదు. సో ఈ కేసుల్లో అరెస్ట్ అయిన వారు కానీ, విచారణ ఎదుర్కొంటున్న వారు కానీ ఎవరూ కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క పేరు చెప్పలేదు అంటున్నారు. ఒక కేసులో చట్టపరమైన విచారణకి ప్రధానితో జరిగేటువంటి రాజకీయ అధికారిక భేటీకి ఎలాంటి సంబంధము లేదంటున్నారు. ఈడీ అనేది ఎఫ్ఐఆర్ ఆధారంగా పనిచేసేటువంటి అంశం. అది అసలు పేరే లేనటువంటి కేసులో భయపడాల్సిన అవసరమే జగన్కి లేదని కూడా ఆయన సపోర్టర్లు అంటున్నారు. జాతీయ స్థాయిలో ఏ కూటమిలోనూ చేరకుండా స్వతంత్రంగా ఉండడానికే జగన్ ప్రాధాన్యత ఇస్తారనే వాళ్ళు కూడా ఉన్నారు. ఎన్డీఏ లేదా యూపీఏ కూటమిలో చేరే ప్రసక్తే లేదు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. అందుకే మిమ్మల్ని ఓపెన్గా అడుగుతున్నా, కేంద్రంలో కాంగ్రెస్ ఉన్న, యూపీఏ ఉన్న, ఎన్డీఏ ఉన్న, బీజేపీ ఉన్న కేంద్ర పెద్దల్ని ఒప్పించి ఏపీకి నిధులు తీసుకొచ్చి మంచి చేయడంలో, ఏపీ ప్రజలకి మంచి చేయడంలో ఎవరు బెస్ట్? చంద్రబాబు బెస్ట్, జగన్ బెస్ట్. ఈ రెండిట్లో ఒకటి మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి.